Hi, hello, my dear competitive aspirants. This is your Prasanna Hari Krishna. So today we are going to discuss about biosphere reserves. బయోస్పియర్ రిజర్వ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ను మేము ముందుంచుతాను. ఎందుకంటే బయోస్పియర్ రిజర్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మార్క్స్ ఈల్డింగ్ ఏరియా ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మీరు కానిస్టేబుల్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు ఐఏఎస్ ఎగ్జామినేషన్ వరకు ఈ టాపిక్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏపీపీఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కానీ, టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కానీ, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కానీ, లేదా యూపీఎస్సి, ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి మనకు చాలా ఫ్రీక్వెంట్గా ఒక మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చిన్న ఏరియా మరియు చాలా ఇంపార్టెంట్ ఏరియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి. మరి ఈ ఏరియా అనేది మనకు పర్యావరణము, సుస్థిరాభివృద్ధి, ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక సెగ్మెంటు మీకు సిలబస్ లోపల ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ లోపల చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా యూపీఎస్సి లోపల కూడా ఎకాలజీ, ఎన్వైర్న్మెంట్ అని చెప్పేసి టాపిక్లో భాగంగా మనకి ఇది ఉంటుంది. మరి ఏంటి అసలు బయోస్పియర్ రిజర్వ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అని గమనించినట్లయితే, యాక్చువల్గా మనకు ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి మనకు అందుబాటులోపలికి రావడం జరిగింది అంటే 1971. ఓకే, 1971 నుంచి ఈ కాన్సెప్ట్ అనేది తెరపైకి రావడం జరిగింది. మరి ఎవరు తీసుకురావడం జరిగింది అంటే యునెస్కో వారు. సో యునెస్కో గురించి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇట్ ఈస్ ఎ వింగ్ ఆఫ్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ వారికి సంబంధించి ఒకానొక శాఖ, ఒకానొక బ్రాంచ్ ఏంటి అంటే యునెస్కో. మరి వీరు 1971 లోపల ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేసి అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. చాలా బ్యూటిఫుల్ కార్యక్రమం. దాని పేరు ఏంటి అంటే మ్యాబ్. సో మ్యాబ్ అని చెప్పేసే కార్యక్రమం. ఏంటి అసలు మ్యాబ్ అని గమనించినట్లయితే, మ్యాబ్ అనేది మ్యాన్ అండ్ బయోస్పియర్. సో మ్యాన్ అండ్ బయోస్పియర్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని 1971 లోపల యునెస్కో వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి కంప్లీట్గా ప్రకటించబడడం జరుగుతున్నది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా బయోస్పియర్ రిజర్వ్స్ను ఎవరు ప్రకటించడం జరుగుతూ ఉన్నది అంటే యునెస్కో. సో యునెస్కో ప్రకటించడం జరుగుతున్నది కాబట్టి ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఇది ఒక ప్రపంచపరమైనటువంటి జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రంగా మనం దీన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, మ్యాన్ అండ్ బయోస్పియర్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే మానవుణ్ణి రక్షించాలి, అదేవిధంగా జీవగోళాన్ని సంరక్షించాలి. మరి జీవగోళాన్ని, మానవుని సంరక్షించడం అనేది ఈ బయోస్పియర్ రిజర్వ్స్కి సంబంధించినటువంటి అల్టిమేట్ గోల్. మరి ఏంటి అల్టిమేట్గా అంటే మానవుడు జీవగోళాన్ని సంరక్షించడం అంటే అర్థం ఏంటి, దీని బేసిక్ ఎయిమ్, బేసిక్ టార్గెట్ ఏంటి అంటే జన్యు వనరుల యొక్క ఇంపార్టెన్స్. సో మ్యాన్ అండ్ బయోస్పియర్ అంటే మానవుణ్ణి, అదేవిధంగా జీవగోళాన్ని సంరక్షించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే అర్థం ఏంటి, మొత్తం భూమి పైన ఉన్నటువంటి అన్ని రకాల జన్యు వనరుల యొక్క సంరక్షణ ఏదైతే ఉందో, ఈ జన్యు వనరుల యొక్క సంరక్షణ అనేది, సో కన్జర్వేషన్ ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్ అనేది ఈ మ్యాబ్ యొక్క ముఖ్యమైనటువంటి గోల్ అండి. మరి ఈ మ్యాబ్ లేదా మ్యాన్ అండ్ బయోస్పియర్ ఏదైతే ఉందో దీని కింద ఇప్పటి వరకు అంటే 2020 జూన్ నాటికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, యునెస్కో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మొత్తం ప్రపంచం లోపల ఉండేటువంటి 124 దేశాల లోపల ఉన్నటువంటి మొత్తం బయోస్పియర్ రిజర్వుల సంఖ్య 701. The total number of biosphere reserves across the world till 2020 June is 701. మొత్తం 124 నేషన్స్ లోపల 701 బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఏర్పాటు చేయబడడం జరిగింది. ఎప్పటి వరకు 2020 జూన్ నాటికి. మరి వాట్ అబౌట్ ఇండియా, అసలు ఇండియా లోపల ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి అని గమనించినట్లయితే, సో ఇండియా హార్బర్స్
సో ఇండియా హార్బర్స్ 18 బయోస్పియర్ రిజర్వ్స్. భారతదేశం లోపల ఉన్నటువంటి మొత్తం బయోస్పియర్ రిజర్వ్ల సంఖ్య ఎంతంటే 18 బయోస్పియర్ రిజర్వ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కార్యక్రమంలో భాగంగా మనం ఏర్పాటు చేస్తున్నాం? ఇవి మ్యాన్ అండ్ బయోస్పియర్ అని చెప్పేసి కార్యక్రమంలో భాగంగా వీటిని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి గుర్తుపెట్టుకోవాలి, ఈ బయోస్పియర్ రిజర్వ్ అనేది జనరల్గా మీకు వినుండాలి, నేషనల్ పార్క్, శాంక్చురీ అండ్ బయోస్పియర్ రిజర్వ్. సో నేషనల్ పార్క్స్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి, శాంక్చురీ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా బయోస్పియర్ రిజర్వ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి, అవి రెండింటిని మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లోపల డిస్కస్ చేద్దాం. మరి జనరల్గా బయోస్పియర్ రిజర్వ్స్ ఎట్లాంటి లక్షణాలను కలిగి ఉండడం జరుగుతుంది, అసలు ఏంటి బయోస్పియర్ రిజర్వ్ అనే ముందు జస్ట్ కొంత స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మొత్తం భారతదేశం లోపల ఎన్ని ఉన్నాయని చెప్పేసి అంటున్నాము? 18. మరి ఈ 18 బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి మనము ఎప్పటి నుంచి ఏర్పాటు చేయడం జరుగుతున్నది అంటే 1986. ఓకే, 1986. యాక్చువల్గా 1971 లోపల యునెస్కో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. కానీ భారతదేశం లోపల మళ్ళీ భారతదేశం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది 1986 లోపల. దాని పేరేంటి? BRP. దాని పేరు BRP, బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్. బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 1986. 1986 లోపల ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మనం లాంచ్ చేయడం జరిగిందో అప్పటి నుంచి భారతదేశం లోపల ఈ బయోస్పియర్ రిజర్వ్ యొక్క ఏర్పాటు అనేది జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా ఏర్పాటైనటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటి అంటే నీలగిరి. ఓకే, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది, సో దట్ ఈజ్ ద ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా. మరి ఎప్పుడు, ఏ సంవత్సరంలో? 1986 లోపల. ఎక్కడ ఉంది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అంటే ఇది జనరల్గా 3 రాష్ట్రాల లోపల స్ప్రెడ్ అవుతున్నటువంటి బయోస్పియర్ రిజర్వ్. బేసిక్గా తమిళనాడు, దెన్ కేరళ అండ్ కర్ణాటక. సో తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక ఈ 3 రాష్ట్రాల లోపల కంప్లీట్గా స్ప్రెడ్ అయినటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటే నీలగిరి. సో దీన్ని మొదటిసారిగా మన దేశం లోపల 1986 లోపల బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దెన్ దీని తర్వాత ఏర్పాటు చేసినది ఏది అంటే నందాదేవి. సో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఇది ఉత్తరాఖండ్ లోపల ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్. దీన్ని రెండవసారి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోణం లోపల మొదటిసారి ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. చివరిసారి అంటే 18th బయోస్పియర్ రిజర్వ్, చిట్ట చివరిసారిగా ఏర్పాటైనటువంటి బయోస్పియర్ రిజర్వ్ పేరు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పన్నా. సో పన్నా అనేటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. ఎంపీ లోపల ఏర్పాటైనటువంటి బయోస్పియర్ రిజర్వ్, దట్ ఈస్ పన్నా. సో దీన్ని 2011 లోపల, 2011 లోపల దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. సో మొదటిది 1986 లోపల, చిట్ట చివరిది ఎప్పుడు అంటే 2011 లోపల మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 18 బయోస్పియర్ రిజర్వ్స్ లోపల అత్యధికంగా బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ హ్యాస్ మోర్ నంబర్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. మరి ఎన్నున్నాయి అంటే గుర్తుపెట్టుకోండి, 3 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి మధ్యప్రదేశ్ లోపల. 3 ఉన్నాయి. అవేంటి ఆ 3 అని గమనించినట్లయితే, ఒకటి పంచమరి. సో పంచమరి బయోస్పియర్ రిజర్వ్ ఒకటి. రెండవది అచనక్మర్, రైట్, అచనక్మర్ అమర్కంటక్. సో అచనక్మర్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్. దెన్ ఫైనల్లీ ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను ఏంటి అంటే పన్నా. ఓకే, పన్నా. సో ఈ 3 బయోస్పియర్ రిజర్వ్స్ మనకు, ఒకటి పంచమరి, రెండవది అచనక్మర్ అమర్కంటక్, మూడవది పన్నా. సో ఈ 3 ఏ రాష్ట్రం లోపల ఉన్నాయి? మధ్యప్రదేశ్. అత్యధికంగా బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నటువంటి రాష్ట్రం అన్నమాట. మరి ఈ బయోస్పియర్ రిజర్వ్స్ మన తెలుగు రాష్ట్రాల లోపల ఏమైనా ఉన్నాయా
అంటే ఆంధ్రప్రదేశ్ లోపల కానీ తెలంగాణ లోపల కానీ ఏమైనా ఉన్నాయా అని గమనించినట్లయితే తెలంగాణ లోపల దెర్ ఇస్ నో సింగిల్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ తెలంగాణ, బట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ వన్ బయోస్పియర్ రిజర్వ్. ఏంటి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నది అంటే శేషాచలం. రైట్, శేషాచలం మనకు తిరుపతి హిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్కు సంబంధించినటువంటి పేరు. ఓకేనా, మరి ఈ 18 బయోస్పియర్ రిజర్వ్స్ లోపల అతి పెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటే గల్ఫ్ ఆఫ్ కచ్. ఓకే, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 18 బయోస్పియర్ రిజర్వ్స్ లోపల అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ గల్ఫ్ ఆఫ్ కచ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో మీకు అందరికీ తెలుసు గల్ఫ్ ఆఫ్ క్యాంబట్, గల్ఫ్ ఆఫ్ కచ్ రెండు కూడా గుజరాత్ ప్రాంతానికి సంబంధించినటువంటి తీర ప్రాంతాలు. కాబట్టి కచ్ అనేది మనకు గుజరాత్ లోపల ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్కు సంబంధించినటువంటి పేరు. అదేవిధంగా మరి అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ ఏంటి అంటే దిబ్రూ సాయికోవా. ఓకే, సో దిబ్రూ సాయికోవా ఇది అసోం లోపల ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ యొక్క పేరు దిబ్రూ సాయికోవా. సో దిబ్రూ సాయికోవా ఈజ్ ద స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అసోం. దెన్ లార్జెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటి గల్ఫ్ ఆఫ్ కచ్, గుజరాత్. ఓకేనా, సో ఇది అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతి ఎక్కువగా ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వులకు సంబంధించి పెద్దది, చిన్నది, అదేవిధంగా మొదటగా ఏర్పాటు చేయబడింది, చివరగా ఏర్పాటు చేయబడినది. సో ఇది మనకు బయోస్పియర్ రిజర్వ్ సంబంధించినటువంటి కొంత స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఒకవేళ పేపర్ కనుక టఫ్గా ఉన్నట్లయితే, ఒక స్టెప్ కనుక ముందుకేసినట్లయితే మనకు భారతదేశం లోపల కంప్లీట్గా ఉత్తర దిక్కున ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటి, కంప్లీట్ సదర్న్ పార్ట్స్, కంప్లీట్ వెస్టర్న్ పార్ట్, కంప్లీట్ ఈస్టర్న్ పార్ట్. జస్ట్ ఒకసారి ఒక చిన్న మ్యాప్. రైట్, సో ఇది ఇండియా అనుకున్నట్లయితే మనకు కంప్లీట్గా భారతదేశం లోపల ఉత్తర ప్రాంతం లోపల ఈ ప్రాంతం లోపల మనకు చిట్ట చివరి బయోస్పియర్ రిజర్వ్ కనబడుతుంది. దట్ ఈస్ శీతల ఎడారి, కోల్డ్ డెజర్ట్స్. ఎక్కడుంది ఇది? హిమాచల్ ప్రదేశ్. ఓకే, భారతదేశం లోపల కంప్లీట్గా నార్దర్న్ పార్ట్ లోపల ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటే శీతల ఎడారి, అది హిమాచల్ ప్రదేశ్ లోపల ఉన్నది. రైట్, దెన్ కమ్ టు ఈస్టర్న్ పార్ట్. సో దిస్ ఈజ్ ద ఈస్టర్న్ పార్ట్. ఇక్కడ ఏమున్నది? దిహంగ్ దిబంగ్. ఓకే, దిహంగ్ దిబంగ్ ఇది అరుణాచల్ ప్రదేశ్ లోపల ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్. So Dihang Dibang is located in the state of Arunachal Pradesh. That is a northern part of India. Okay, then come to western part. So ikkada manaku Gulf of Kutch biosphere reserve ఉంటుంది. ఏ స్టేట్ ఇది? గుజరాత్. ఓకే, సో గుజరాత్ అనేది మనకు గల్ఫ్ ఆఫ్ కచ్ ఇది కంప్లీట్గా భారతదేశం లోపల పశ్చిమ దిక్కున ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్. దెన్ కమ్ టు లాస్ట్ వన్, దట్ ఈస్ అగస్త్యమలై. ఇక్కడ సో అగస్త్యమలై. ఓకే, సో అగస్త్యమలై ఎక్కడ? ఏ స్టేట్ ఇది? కేరళ. సో అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. సో ఇది మనకు ఒకవేళ పేపర్ కనుక టఫ్గా ఉన్నట్లయితే సో తూర్పు దిక్కున, పశ్చిమ దిక్కున, అదేవిధంగా ఉత్తరం వైపున, అదేవిధంగా దక్షిణం వైపున ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఏవి అనే కాంటెక్స్ట్ లోపల మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్, మొత్తం బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని అని చెప్పాను? 18. గుర్తుపెట్టుకోండి. ఈ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ భారతదేశం లోపల WNBR ఇంపార్టెంట్. సో WNBR అంటే వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేది ఒక సంస్థ, యునెస్కో ఆధ్వర్యం లోపల పనిచేసేటువంటి సంస్థ. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ అంటే చాలా మంచి ప్రమాణాలను పాటిస్తున్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి కొంత ఫండును అలకేట్ చేస్తున్నటువంటి ఒకానొక నెట్వర్క్ ఏది అంటే
వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. మరి ఈ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ కింద భారతదేశం లోపల ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది అంటే ఇప్పటి వరకు 11 బయోస్పియర్ రిజర్వ్స్. ఓకే, మొత్తం 18 ఉన్నాయి. కానీ WNBR క్వాలిఫై చేసినటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ నంబర్ ఎంత? 11. మరి ఈ 11లో మొదటిసారిగా WNBR నెట్వర్క్ లోపల చేరినటువంటి మొట్టమొదటి భారత బయోస్పియర్ రిజర్వ్ ఏది? నీలగిరి. ఓకే, సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది WNBR లోపల చేరినటువంటి మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్. మరి 11వది అంటే చివరి బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటే అగస్త్యమలై. ఓకే, సో అగస్త్యమలై దీన్ని 2016 లోపల జాయిన్ చేయడం జరిగింది. 2016 లోపల దిస్ పర్టిక్యులర్ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ WNBR ఇన్ ద ఇయర్ 2016. 2016 లోపల అగస్త్యమలై కేరళకు సంబంధించి చేరింది. మొదటగా చేరినటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటే నీలగిరి. ఓకే, సో ఇది జనరల్గా మనకు ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు మనకు బయోస్పియర్ రిజర్వ్స్కు సంబంధించినటువంటి మెయిన్ గోల్ ఆర్ మెయిన్ థీమ్ ఏమని చెప్పుకుంటున్నాము? జన్యు వనరుల యొక్క సంరక్షణ. జన్యు వనరుల యొక్క సంరక్షణ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకు మానవులను సంరక్షించడం జరుగుతుంది. మానవుల సంరక్షణ అంటే బేసిక్గా బయోస్పియర్ రిజర్వ్ లోపల ఎక్కువగా నివాసం చేసేటువంటి ప్రజలు గిరిజనులు, ట్రైబ్స్. ఓకే, దెన్ అక్కడ ఉన్నటువంటి వృక్షాలు లేదా మొక్కల యొక్క సంరక్షణ. ఓకే, దెన్ అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల జంతువుల యొక్క సంరక్షణ. రైట్, చాలా కన్సాలిడేట్గా హాలిస్టిక్ కన్జర్వేషన్ అన్నమాట బయోస్పియర్ రిజర్వ్ అంటేనే. మానవులు, అది గిరిజనుల రూపంలో ఉన్నటువంటి మానవులను పూర్తి స్థాయి లోపల సంరక్షించడం జరుగుతున్నది. అక్కడ నివసించేటువంటి వృక్షాలు టెక్నికల్గా ఏమంటాము అంటే ఫ్లోరా కన్జర్వేషన్. దెన్ జంతువులు అంటే ఫానా కన్జర్వేషన్ అనేది జరుగుతుంది. సో ఇది మరి కంప్లీట్గా బయోస్పియర్ రిజర్వ్కు సంబంధించినటువంటి మెయిన్ టార్గెట్స్. మరి ఈ బయోస్పియర్ రిజర్వ్లో ఏ ఏ ప్రాంతాలు ఉంటాయి, ఎట్లాంటి జోన్స్ ఉంటాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు జోన్స్ నేను ఒకసారి టచ్ చేస్తున్నాను. జోన్స్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్. రైట్, సో బయోస్పియర్ రిజర్వ్స్ లోపల ఈ జోనేషన్ ఏదైతే ఉందో మ్యాన్ అండ్ బయోస్పియర్లో భాగంగా జోన్స్ను 1976 నుంచి జోన్లను పెట్టడం జరుగుతున్నది. మరి బయోస్పియర్ రిజర్వ్ లోపల సాధారణంగా 3 జోన్లు ఉంటాయి. ఓకే, 3 జోన్స్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బయోస్పియర్ రిజర్వ్ అనుకున్నట్లయితే, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ బయోస్పియర్ రిజర్వ్ ఇట్ హ్యాస్ 3 zones. ఓకే, దెన్ సో దిస్ ఈస్ ద కోర్ జోన్. కోర్ అంటే కేంద్ర మండలం. దెన్ కోర్ జోన్ను ఆవరించి ఉన్నటువంటి మండలాన్ని మనం ఏమంటాము అంటే ఇది కోర్ జోన్ను ఆవరించి ఉండేటువంటి ప్రాంతం లేదా మండలం. దిస్ ఈజ్ ఓకే, దీన్ని బఫర్ జోన్. సో బఫర్ ప్రాంతం అని చెప్పేసి అంటాం. ఓకే, సో బఫర్ ప్రాంతానికి బయట ఉండేటువంటి ఈ ప్రాంతం ఉంది ఇదంతా, సో దీన్ని మనం ఏమంటాము? పరివర్తన మండలం. ఓకే, సో పరివర్తన మండలం, ట్రాన్సిషన్ జోన్. ఓకే, 3 జోన్స్ ఉన్నాయి మనకు బయోస్పియర్ రిజర్వ్ సంబంధించి. జాగ్రత్తగా గమనించండి. కంప్లీట్గా సెంటర్ పాయింట్ లేదా బాగా ఎక్కువ మొత్తం లోపల థిక్కెస్ట్ అండ్ డెన్స్ ఫారెస్ట్ ఉన్నటువంటి ఏరియా. సో దీన్ని మనం కేంద్ర లేదా కోర్ జోన్ అంటాం. దీన్ని చుట్టూతూ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటాము? బఫర్ జోన్ అని చెప్పేసి అంటున్నాం. బఫర్ జోన్కు బయట ఉన్నటువంటి ప్రాంతం ఏంటి? పరివర్తన మండలం అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తున్నాము. ఓకేనా? మరి ఏంటి వీటికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్? మనకు బయోస్పియర్ రిజర్వ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? సహజ ప్రయోగశాలలుగా మొత్తం ఈ ప్రాంతం న్యాచురల్ లెబొరేటరీగా ఉండడం. ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, అది వృక్షావరణ వ్యవస్థలు కావచ్చు, జల ఆవరణ వ్యవస్థలు కావచ్చు, భౌమ ఆవరణ వ్యవస్థలు కావచ్చు, వీటన్నింటినీ సంరక్షించడం అనేది బయోస్పియర్ రిజర్వ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఈ కోర్ జోన్ లోపలికి నో హ్యూమన్ ఈజ్ అలౌడ్ ఇన్ టు ద కోర్ జోన్.
గుర్తుపెట్టుకోవాలి. కోర్ జోన్ లోపలికి మానవులు అలో కావడం జరగదు. మానవులని ఎట్టి పరిస్థితుల లోపల కోర్ జోన్ లోపలికి అలో చేయడం జరగదు. కాబట్టి ఇది అత్యున్నతమైనటువంటి సంరక్షణ ప్రాంతము బయోస్పియర్ రిజర్వ్కు సంబంధించి. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల లోపల మానవ చర్యలు అనేవి నిషేధం. ఒకవేళ హ్యూమన్ కనుక ఎంటర్ అయినట్లయితే ఇక్కడ ఉండేటువంటి ఆవరణ వ్యవస్థలు మొత్తం కూడా ఏమవుతాయి, కంప్లీట్గా విధ్వంసం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నో హ్యూమన్ ఈజ్ అలౌడ్ ఇన్ టు ద కోర్ జోన్. ఓకేనా? దెన్ మరి ఇట్లాంటి కోర్ జోన్ లోపల మానవుడు లేడు అంటే ఎట్లాంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించబడడం జరగదు. ఎట్లాంటి ఫినాన్షియల్ ఆర్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల లోపల ఈ ప్రాంతం లోపల నిర్వహించబడడం జరగదు. ఓకే, దెన్ కమ్ టు సెకండ్ వన్, బఫర్ జోన్. కోర్ జోన్ను చుట్టుతూ ఉన్నటువంటి, జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఒక బయోస్పియర్ రిజర్వ్ లోపల కోర్ జోను 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, లేదా అంతకన్నా ఎక్కువగా ఉండొచ్చు. కోర్ జోన్స్ అనేవి 1 అయినా కావచ్చు, 2 అయినా కావచ్చు, అంతకైనా ఎక్కువనైనా ఉండొచ్చు. దెన్ కమ్ టు బఫర్. మరి బఫర్ జోన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి? కోర్ జోన్ను చుట్టుతూ ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. మరి ఇక్కడ ఈ బఫర్ జోన్ లోపల ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ERT అనేది ఎంటర్టైన్ చేయబడడం జరుగుతుంది. ఇంపార్టెంట్. సో విద్యకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇక్కడ అలో చేయబడతాయి. రెండవది రీసెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీవజాతులపైన ఎవరైనా శాస్త్రవేత్తలు కనుక రీసెర్చ్ చేయదలుచుకున్నటువంటి ఉద్దేశం ఉంటే రీసెర్చ్ ఈజ్ అలౌడ్. దెన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఈ ప్రాంతం లోపల అలో చేయబడడం జరుగుతుంది. కాబట్టి ERT ఈజ్ అలౌడ్ ఇన్ బఫర్ జోన్. గుర్తుపెట్టుకోవాలి, ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఓకేనా? దెన్ కమ్ టు నెక్స్ట్, దట్ ఈస్ పరివర్తన మండలము, ట్రాన్సిషనల్ జోన్. సో ఇది ఈ పరివర్తన మండలం అనేది టూరిజం స్పాట్ ఇది. ఓకే, సో టూరిస్టిక్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ని కనుక విజిట్ చేసినట్లయితే, మనకు నీలగిరి అంటే అర్థం ఏంటి? నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ లోపల ఊటీ, కొడైకెనాల్ ఈ 2 టూరిస్టిక్ స్పాట్స్ మనకు ఈ ప్రాంతం లోపల భాగం. కాబట్టి మనం జనరల్గా ఊటీకి వెళ్ళినా, కొడైకెనాల్కి వెళ్ళినా అంటే ఎక్కడికి వెళ్తున్నట్టు? నీలగిరి బయోస్పియర్ రిజర్వ్కి వెళ్తున్నట్టు లెక్క. మరి అక్కడ మనకు కోర్ జోన్ లోపలికి ఎట్టి పరిస్థితి లోపల అలో చేయడం జరగదు. ఈవెన్ బఫర్ జోన్ లోపల కూడా అలో చేయడం జరగదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరివర్తన మండలం లోపల ఉన్నటువంటి వివిధ రకాల టూరిస్టిక్ స్పాట్స్ను చూసి మళ్ళీ రిటర్న్ రావాలి. మరి ఈ పరివర్తన మండలం లోపల ఒకటి టూరిజం ఈజ్ అలౌడ్, రెండవది మానవ సెటిల్మెంట్స్ అంటే మానవులకు సంబంధించినటువంటి ఏమంటారు ఆవాసం. సో హ్యూమన్ సెటిల్మెంట్ అనేది ఈ ప్రాంతం లోపల అలో చేయబడడం జరుగుతుంది. ఇంపార్టెంట్. సో మానవ ఆవాసాలు మనకు పరివర్తన మండలం లోపల ఉంటాయి. అంటే మానవులు ఈ ప్రదేశం లోపల ఇళ్లను నిర్మించుకునే అవకాశం, ఇట్లా ఇళ్లను నిర్మించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీలగిరినే గమనించినట్లయితే ఇక్కడ ఈ ఊటీ అండ్ కొడైకెనాల్ ప్రాంతం లోపల మీకు ఇక్కడ తోడా అని చెప్పేసి ఒక గిరిజన జాతి ప్రముఖంగా కనబడడం జరుగుతుంది. సో తోడా గిరిజన జాతి ఎక్కడ సెటిల్ అవుతుంది? మానవ ఆవాసాలు పరివర్తన మండలం మొత్తం కూడా వీళ్ళు తమ ఇళ్లను నిర్మించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా 3వ లక్షణం ఏంటి? అగ్రికల్చర్ యాక్టివిటీస్. సో అగ్రికల్చర్ యాక్టివిటీస్, నథింగ్ బట్ కల్టివేషన్ ఈజ్ పర్మిటెడ్. ఇక్కడ వివిధ రకాల పంటలను పండించుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో కల్టివేషన్ ఈజ్ అలౌడ్, హ్యూమన్ సెటిల్మెంట్ ఈజ్ పర్మిటెడ్ అండ్ టూరిజం ఈజ్ అలౌడ్. టూరిస్టిక్ యాక్టివిటీస్ ఆర్ పర్మిటెడ్. ఓకేనా? సో ఈ 3 లక్షణాలు మనకు పరివర్తన మండలానికి సంబంధించి, సో ఇది బఫర్ జోన్కు సంబంధించి, ఈ లక్షణాలు కోర్ లేదా కేంద్ర మండలానికి సంబంధించి. ఓకేనా? సో ఇట్లాంటి స్ట్రక్చర్ మనకు బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఇది కంప్లీట్గా మనకు బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించినటువంటి పరిస్థితి. ఒకవేళ పేపర్ ఇంకా టఫ్గా ఉన్నట్లయితే మనకు 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, ఆ 18 బయోస్పియర్ రిజర్వ్స్ను నార్త్ నుండి సౌత్కి అమర్చితే సరైన వరుస, సౌత్ నుండి నార్త్కి అమర్చితే సరైన వరుస, లేదా ఈస్ట్ నుండి వెస్ట్కి అమర్చితే సరైన వరుస, లేదా వెస్ట్ నుండి ఈస్ట్కి అమర్చితే సరైన వరుస అనేటువంటి కాంటెక్స్ట్ లోపల కూడా మన క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయబడే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్తే
ఇక్కడ ఈ బయోస్పియర్ రిజర్వ్స్ లోపల ఏ ఏ వృక్ష జాతులు ఏ ఏ జంతు జాతులు సంరక్షించబడతాయి అని అంటాం. ఓకేనా? కాబట్టి ఆయా బయోస్పియర్ రిజర్వ్స్ లోపల నివసించేటువంటి ప్రత్యేకమైనటువంటి జంతువులు, ప్రత్యేకమైనటువంటి మొక్కలపైన మనకు క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఆయా బయోస్పియర్ రిజర్వ్స్ నుంచి ఏమైనా నదులు కానీ మనకు ఫ్లో అవుతున్నాయా, నదులు ఏమైనా ప్రవహిస్తున్నాయా, ఏ నది ప్రవహిస్తుంది అనే కాంటెక్స్ట్ లోపల కూడా మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పేపర్ బాగా టఫ్గా ఉంటే, లైక్ సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్ లోపల మనకు అట్లాంటి క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఉండే అవకాశం ఉంటుంది అని అభ్యర్థులందరూ కూడా గమనించండి. సో ఇది మనకు బయోస్పియర్ రిజర్వ్స్కి సంబంధించి. సో ఇలానే మొత్తం మీకు పర్యావరణం సుస్థిరాభివృద్ధికి సంబంధించినటువంటి మొత్తం అన్ని రకాల వీడియోస్ జనరల్గా విన్నర్స్ పబ్లికేషన్స్, నా బుక్ ఆల్రెడీ మీకు మార్కెట్ లోపల ఉంటుంది. విన్నర్స్ పబ్లికేషన్స్ పర్యావరణం సుస్థిరాభివృద్ధి అనేటువంటి పుస్తకం కొనుక్కోండి. మీరు ప్రతి ఒక్కరు ప్రసన్న హరికృష్ణాస్ విన్నర్స్ ఆన్లైన్ అని చెప్పేసి ఆ యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ వీడియోను నేను అప్డేట్ చేస్తాను, మీరు ఆ వీడియోను పొందొచ్చు. దాన్ని చూడండి, చూసిన తర్వాత నా పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకం లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి. మీకు కంప్లీట్గా క్లారిటీ ఓవర్ ఎవ్రీ టాపిక్. Okay, so thank you, all the best.